ఆర్మీ మ్యాన్ నుంచి ఇప్పుడు బిగ్ బాస్ మిలిటరీ. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాదే నా సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏ ఊరన్నా? నాది విజయనగరం. విజయనగరం. మొత్తం చిన్నప్పటి నుంచి స్టడీస్? లేదు లేదు లేదు, నాది ఒక షిఫ్ట్లో ఉంటాయి, పెద్ద షిఫ్ట్లే ఉంటాయి. ఓ, విజయనగరం హాస్పిటల్లో పుట్టిన తర్వాత పెరిగింది. అదే ఒక ఎల్కేజీ వరకు శ్రీకాకుళం పైడిభీమవరం దగ్గర చదువుకున్నాను. తర్వాత ఆనందపురంలో చదువుకున్నాను. తర్వాత మళ్ళీ కాకినాడలో చదువుకున్నాను 10th వరకు. తర్వాత 10th నుండి మళ్ళీ అదే ఇంటర్ నుండి డిగ్రీ వరకు మా ఊర్లోనే చదువుకున్నాను. విజయనగరంలో చదువుకున్నాను మా ఊరు నుండి వెళ్ళి. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత కోచింగ్ కోసం అని చెప్పి కాకినాడ వెళ్ళిపోయాను. కాకినాడ తర్వాత మళ్ళీ ట్రైనింగ్ బీహార్, పోస్టింగ్ కాశ్మీర్. ఓ కాదు, పేరే అనుకున్నా పవన్ కళ్యాణ్ గారు లాగా బాపట్ల, నెల్లూరు. ఆయన అంతే. అలానే సో ట్రాన్స్ఫర్ అంటే వెంకట్రావు గారు కానిస్టేబుల్ అవటం వల్ల ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా. సో ఆయన అంతే అలానే చెప్తాం, ఆయన కూడా ఇలాగే చెప్తుంటారు, నేను అక్కడ చదువుకున్నా ఇక్కడ మాక్సిమం అన్ని జిల్లాలు కవర్ చేశాను. అన్ని జిల్లాలు కవర్ కవర్ చేసుకుని. ఓకే. సో మిలిటరీ, సో ఏంటి అంటే చాలా మంది యూత్ దేశం మీద ప్రేమ ఉంటుంది. అవును, పేట్రియటిజం అది మాటల్లోనే ఉంటుంది, కానీ కొంతమందికే చేతలో చూపిస్తారు. ఎగ్జాంపుల్ నా ముందే మీరు ఉన్నారు, అండ్ నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు. అండ్ ఆర్మీకి వెళ్ళాలి, సోల్జర్ అవ్వాలి అన్న ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? సో బేసిక్గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సినిమాల నుండి వచ్చింది. సినిమా నుంచి? ఏ సినిమా చూసి? చాలా సినిమాలు, ఇలా గోలిమార్ కానీ, చిన్నప్పుడు స్టాలిన్ సినిమాలు చూసి, ఠాకూర్, ఇలాంటి ఇన్స్పిరేషన్ సినిమాలు ఉంటాయి కదా. ఇలా సోల్జర్ల, పోలీసులు మూవీస్ ఎక్కువ. అంటే చిన్నప్పటి నుంచి డ్రీమ్. అంటే నాకు ఇవన్నీ కాదు, ఏదైనా పోలీస్. చిన్నప్పటి నుంచి బాగా నోటికి వచ్చేది పోలీస్ కదా. పోలీస్ అయిపోతా అనేవాడిని. తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత యాక్టింగ్ వల్ల యాక్టింగ్ అనుకున్నాను. అలా వచ్చిన తర్వాత యాక్టింగ్ చేస్తాను, అది ఇది, ఇలా యాక్టర్ అవుతా, మంచి యాక్టింగ్గా పేరు తెచ్చుకుంటాను, అది ఇది అంటే డాడీ ఏమన్నారంటే, నువ్వు ఆగు, ముందు ఇండియాకి నువ్వు కొంచెం సర్వ్ చేయ, అంటే ఏదో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో నువ్వు ఉండాలి. ఒక సిటిజన్గా, నువ్వు ఒక ఇండియన్ సిటిజన్గా నువ్వు కొంచెం పేరు తెచ్చుకో, నువ్వు నీ దేశానికి, నువ్వు పుట్టినానికి ఈ దేశానికి ఏదో ఒక సేవ చేయి. అంటే ఇదే మిలిటరీలోకి వెళ్ళని చెప్పలేదు, పోలీస్ కానీ ఇలా పబ్లిక్ సెక్టార్స్లో, గవర్నమెంట్ సెక్టార్స్లో అందులో నువ్వు సర్వీస్ చేస్తే కొంచెం నీకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది, ఇంకా నేర్చుకుంటావు అందులో. తర్వాత నువ్వు ఆలోచిద్దాం, ముందు ఇందులోకి వెళ్ళు అని చెప్పి కొంచెం వాళ్ళు మోటివేట్ చేశారు. తర్వాత ఓకే, ఏదైనా సర్వీస్ చేయడం మంచిదే కదా అని చెప్పి నేను నార్మల్గా ట్రై చేస్తున్నాను. ఎగ్జాక్ట్ దీనికే వెళ్దాం అనేది నేను మామూలుగా నార్మల్గా ట్రై చేస్తున్నా, ఏదైనా సర్వీసెస్ గవర్నమెంట్ సెక్టార్స్ ట్రై చేస్తున్నప్పుడు ఇలా వచ్చింది. ఓకే, ఫస్ట్ అనిపించింది అరే ఇది కాదు కదా అనిపించింది, కానీ ఓకే, ఎందులో అయినా ఏజ్ లిమిట్, ఏదో మీరు వినే ఉంటారు ఆల్రెడీ, ఎన్నోసార్లు వినే ఉంటారు, ఎందులో ఏజ్ లిమిట్ ఉంటుంది కానీ మన ఇండస్ట్రీలో ఉండదు. ఎలా అయినా సరే నిలదొక్కుకోవచ్చు. 70 ఏళ్ళైనా సరే, ఆ టైంలో అయినా సరే, మన బలగం సినిమాలో ముసలాతను చేసిన యాక్టింగ్ కూడా అలా కూడా షైన్ అవ్వాలి, ఎలాగైనా యాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది పర్టికులర్ టైం 15 years 20 years సర్వీస్ చేసుకుని వచ్చేయచ్చు, మనం VRS తీసుకుని రావచ్చు. సో వచ్చిన తర్వాత ట్రై చేద్దాం, లేదా ఛాన్స్ కోసం వెయిట్ చేద్దాం, ఏదో మనం అనుకున్న దానికి గట్టిగా అనుకుంటున్నాం కాబట్టి ఎక్కడ దగ్గర ఏదో మనకి ఏదో వస్తుంది అనే థాట్తోనే వెళ్ళాను. అలానే ఉన్నా, సర్వీస్ చేస్తున్నాం, సర్వీస్ అనేది గట్టిగానే చేస్తాం, ఆ థాట్తో ఉన్నా. ఓకే, వస్తే మనకు కూడా మంచి ఆఫర్స్ వస్తే బాగుంటుంది అనే థాట్లో ఉన్నాను. సడన్గా ఇది ఒక ఆఫర్ ఓకే నా కోసమే వచ్చినట్టు అనిపించి. సో బేసిక్గా చాలా మంది టీచర్స్ కానీ లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ వీడికి బాగా బద్ధంగా ఎక్కువైపోయింది, ఆర్మీ ట్రైనింగ్ పంపిస్తే కానీ వీడి దారిలో రాడు అని అంటూ ఉండేవాడు అంటారు. సో నాకు అర్థమయ్యేది కాదు, ఆ ఏజ్ పెద్ద అవుతున్న కొద్దీ, పుస్తకాలు చదువుతున్న కొద్దీ, లేకపోతే చూస్తున్న కొద్దీ, సో ఆర్మీ ట్రైనింగ్ అంటే ఏంటని అప్పుడు అర్థమైంది. ఓకే, ఇందుకా అన్నదని. మీరు బీహార్లో కదా ట్రైనింగ్ అయింది? అవునండి. సో ఏంటి అసలు బేసిక్గా ఎలా ఉండేదన్న ట్రైనింగ్ పీరియడ్? మార్నింగ్ 5 నుండి నైట్ 10:30, 11 వరకు ఏదో అవుతూనే ఉంటుంది. మనం స్లీప్ ఉండదు, అదే ఆ నైటే స్లీప్. ఆ నైట్లో కూడా 6 hours నైట్లో కూడా ఒక 2 hours నైట్ డ్యూటీ ఉంటుంది. 7 hours స్లీప్ లో 2 hours నైట్ డ్యూటీ ఉంటుంది ట్రైనింగ్ లో. అంటే అలవాటు చేయడానికి కోసం అని చెప్పేసి 2 hours నైట్ డ్యూటీ ఉంటుంది. మిగిలిన 4 hours నిద్రపోవటం, 4 to 5 మొత్తం అంతే. 5 hours రౌండ్. ఇంకా మాకు జంగిల్ క్యాంప్ ఉంటుంది మామూలుగా, ఫారెస్ట్ క్యాంపులు ఉన్నప్పుడు అయితే 1 hour 2 hour నిద్ర. ఎలా ఉండేది జంగిల్ క్యాంప్? జంగిల్ క్యాంప్ ఏముంటుందండి, మార్నింగ్ 3కి లేచిపోయేవాళ్ళం. 3కి లేచి మళ్ళీ నైట్ మళ్ళీ 11కో 1కో 12కో అలా పడుకునే వాళ్ళం. మళ్ళీ మధ్యలో స్టాండ్ టు అలా జరుగుతాయి ప్రాక్టీసింగ్. స్టాండ్ టు ప్రాక్టీసింగ్ అంటే వెంటనే అమరన్ సినిమాలో చూస్తే వెంటనే విజిల్ కొట్టగానే అందరూ ఎలక్ట్ అయిపోతారు చూడండి, అలా ఎలక్ట్ అవ్వాలి. అంత స్లీప్లో ఉన్న వెంటనే ఎలక్ట్ అయిపోవాలి. అది అలవాటు చేస్తారు మనకి. ఓకే, స్లీప్లో ఉన్నా సరే, మనం ఎంత పడుకున్నా సరే, ఒక విజిల్కి ఎలక్ట్ అయిపోవాలి. మొత్తం షూ అప్, గేర్ అప్, రైఫిల్ అప్ అని చెప్పి మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఓకే.
అలా అలవాటు చేస్తారు జంగిల్ క్యాంప్ మొత్తం. ఓకే. అంటే ఇప్పుడు జంగిల్ అంటే ఫారెస్ట్ అలా జస్ట్ అంటే మరి జంగిల్ అంటే ఫారెస్ట్ నాకు తెలుసు అన్న. డీప్ ఫారెస్ట్ కాదు, నార్మల్ ఏరియాస్. అంటే మామూలుగా ఈ కొంచెం యానిమల్స్ లేవు, అవే ఉండదు. అంటే ట్రైనింగ్ పీరియడ్ కదా, ట్రైనింగ్ పీరియడ్ రెస్పాన్సిబిలిటీగానే మామూలు సేఫెస్ట్ ప్లేస్లోనే ఉంచుతాం. ఓకే. సో ఈ జిమ్ కానీ వర్కౌట్స్ కానీ ఫుడ్ కానీ జిమ్ వర్కౌట్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫోర్స్లో, ఎందుకంటే వాళ్ళు ఇన్నర్ బిల్డింగ్ మొత్తం, బయట కనిపించేదే ఉండదు. తర్వాత డ్యూటీలో ఓకే బెటాలియన్స్లో ఉంటుంది, మాకు యూనిట్స్లో ఉంటుంది జిమ్. అది చేసేవాళ్ళు చేసుకుంటారు, చాలామంది చేసుకుంటారు. నేను ఇంకా అప్పుడే మొదలు పెడదాం అనుకోవట్లే, హౌస్లోకి వెళ్తే మొదలు పెడదాం. ముందు చేసేవాడిని డిగ్రీలో, బాగా బల్కీగా ఉండేవాడిని. షోల్డర్స్ కానీ షోల్డర్ బ్రాడ్ ఉండేవి, హ్యాండ్స్ గట్టిగా ఉండేవి, అంతా ఉండేది. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఇలా అయిపోయింది అనమాట. బట్ ఫుడ్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఫుడ్ లిమిటెడ్ అంటే క్యాలరీస్ కౌంట్ ఉంటుంది, క్యాలరీస్ కౌంట్ ఇంత తినాలి, ఇంత తినాలి అని చెప్పి ఉంటుంది. చాలా క్యాలరీస్ కౌంట్ ప్రకారం ఫుడ్ ఉంటుంది. ఓకే. ప్రాపర్ డైట్ ఏం పెట్టేవాళ్ళన్నా మామూలుగా? ఏంటి ఎక్కువ మిలెట్స్, అంతే. మిలెట్స్కి సంబంధించేది ఏమైనా సరే మిలెట్స్ కలిపేవారు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మాకు రోటీ ఉన్నా సరే రోటీలో కూడా మిలెట్స్ కలిపి పెట్టారు. బాడీ లోపల స్ట్రాంగ్, బోన్ స్ట్రాంగ్ చేయడానికి, కాల్షియం అవన్నీ పెట్టడానికి మిలెట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. బయట ఫుడ్ మ్యాక్సిమం మసాలా ఎక్కువ ఎంకరేజ్ చేయరు, చప్పగా ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, మసాలాలు టేస్ట్లు అవి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, చప్పగా ఉంటాయి. అంటే వాళ్ళు బేసిక్గా అలా తింటేనే హెల్తీగా ఉంటారు, ఒళ్ళు ప్రశాంతంగా కూల్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళు అలా డైట్ మెయింటైన్ చేస్తారనమాట, క్యాలరీ కౌంట్ చేసుకుంటారు. అంటే ఎప్పుడైనా అవుటింగ్ బయటకు వెళ్తాం, సినిమాలు ట్రైనింగ్లో అన్నా ట్రైనింగ్ చేసుకోవడం ఉన్నాయి సైలెంట్. సినిమాలు కూడా చూపించరా అన్న? సినిమా ఉంటుంది వీకెండ్స్లో ఒక సినిమా. ఎలాంటి సినిమాలు చూపిస్తారు? పేట్రోటిజం సినిమాస్. అయ్యే దేశభక్తి సినిమాలు, భగత్ సింగ్, గాంధీ అలాంటి కాదు. ఇప్పుడు మనకు రీసెంట్ గా కూడా జవాన్ వచ్చింది, పతాన్ వచ్చింది, అండ్ లాల్ బహదూర్ వచ్చింది, చాలా వచ్చినాయి కదా. అలా చావా ఒకటి వచ్చింది. అలా హిస్టారికల్ గా ప్యాట్రియాటికల్ గా మన మేజర్ అరిశేష్ గారి మేజర్ సినిమా వచ్చింది. ఇలా చూసాను అక్కడ. అంటే సపరేట్ గా స్క్రీన్ వేస్తారా? ప్రొజెక్టర్ పెట్టుకొని ఒక స్క్రీన్ పెడతాను. నాకు తెలిసి 1.5 hours 2 hours అంతే. జస్ట్ సాటర్డే నైట్ చిన్న టైం పాస్ లా ఉంటుంది. మూవీ ఎండింగ్ వరకు ఉండరు. మూవీ ఎండింగ్ వరకు కష్టం కదా, షెడ్యూల్ అంత బిజీగా ఉంటుంది కదా. సో మళ్ళీ మార్నింగ్, సండే మార్నింగ్ కూడా మాకు వర్క్స్ ఉంటాయి. సో సండే మార్నింగ్ కూడా సండే పడుకోవటాలు అంటే ఇప్పుడు 3 hours సినిమా అంటే మీరు 2 గంటలు చూడాలి. అది 2.5 మధ్యలో టైం 9.5 అయిపోతుంది కదా. 9.5 అంటే లైట్స్ ఆఫ్ అనమాట. మన 4 లేదు సార్, నేను ఒక చూస్తాను అవదాలుగా 2 వేస్తారా? సైలెంట్ సిస్టమ్ ఆఫీస్ వెళ్ళిపోతాడు అంతే. సిస్టమ్ ఆఫీస్ వెళ్ళిపోతారు. కానీ బట్ ఫ్యామిలీని బాగా మిస్ అవుతాను. మిస్ అవుతాం. కానీ నాకున్న ప్లస్ ఏంటంటే చిన్నప్పుడు నేను 2nd క్లాస్ నుంచి బయటే పెరిగాను, పేరెంట్స్ దూరంగా పెరిగాను కాబట్టి కొంచెం అలవాటు నాకు. బట్ అక్కడ జనాలు ఎలాగా మింగిల్ అవుతారా? బీహార్ అంటే మనుషులు అంటే నాతో కొలీగ్స్ అందరూ ఒకటే బ్యాచ్ కాబట్టి. అందరూ ఒకటే బ్యాచ్ అంటే కొంచెం తెలుగు సౌత్ నార్త్ ఇలాంటి డిఫరెన్సెస్ ఏముండవా? ఎంత ఉన్నా సరే కలిసిపోతాం. అలా ఉంటది కానీ ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది కానీ. సో మనం అలా ఎప్పుడు చెయ్యం. మాక్సిమం అందరితో కలిసే ఉంటాం. చాలా కాశ్మీర్లో డ్యూటీ కదా. అవును. సో అంటే చాలా మందికి, అంటే నేను కొంతమందిని గురించి విన్నది ఏంటంటే సామాన్యంగా కాశ్మీర్లో చాలా తక్కువ మందికి పడుతుంది డ్యూటీ అని విన్నాను. బట్ మీకు పడింది అని అంటే ఏంటి అక్కడ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు కాశ్మీర్లో? అక్కడ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఫస్ట్ సపోజ్ మామూలు ఇలా డ్యూటీ చేస్తున్నాం,